రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రేవంత్ హరీష్ రావు మధ్య ఒప్పందం కుదిరిందని ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఇద్దరూ సవాళ్లు విసురుతున్నారని ఆరోపించారు. రేవంత్ చెప్పిన ఏక్నాథ్ షిండే హరీష్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్ రిఫరెండంగా తీసుకోండి. 14 సీట్లు నువ్వు గెలుస్తా అంటున్నావు కదా. నేను గతంలో ఇప్పటికీ 4 సార్లు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నువ్వు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటాను, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను. దానికి నువ్వు సిద్ధమా అంటే ఇప్పటివరకు మాట్లాడలే. బీఆర్ఎస్ నుంచి నా వైపు వస్తున్నారని చెప్పిండు కదా, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈయననేనా అని అనుమానం వస్తున్నది. హరీష్ రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది. హరీష్ రావుకు నీకు మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం వల్లనే ఈరోజు మీరు కొత్తగా నువ్వు హరీష్ రావు కలిసి ఒక నాటకం ఆడుతూ నువ్వు రాజీనామా 15వ తారీఖు లోపల రాజీనామా చేస్తా నువ్వు అనడం, ఆయన ఛాలెంజ్ అనడం, రిజర్వేషన్ల సంగతి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారా? ఎక్కడ రాసిండ్రు? రాజ్యాంగంలో అత్యధిక సార్లు సవరణ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను. మీరు మాత్రం మైనార్టీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం రిజర్వేషన్లు పెట్టి ఈరోజు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఒకప్పుడు 400 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రోజు కనీసం 300 సీట్లు నిలబడేందుకు కూడా అభ్యర్థులు లేరు. ఆ 300 సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రానటువంటి సీట్లు, బీహార్లో కూడా డిపాజిట్ రానటువంటి సీట్లు. వాళ్ళు గెలిచిన 40-50 సీట్ల కోసం ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాళ్ళ మీద రాళ్ళేస్తే పెద్దోన్నైతే అనుకుంటున్నామేమో, ఆకాశం మీద ఉమ్మేసినట్టు మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను.